100%, 100%. మా విషయంలో మా మిస్సెస్ టీచర్ జాబ్ వచ్చింది రేవంత్ రెడ్డి హయాంలోనే. 2019లో రావాల్సింది. 10 ఏళ్ళ నుంచి ఏది నిరుద్యోగులు ఎంత ఇబ్బంది పడ్డారో మా మిస్సెస్కు మొన్న జాబ్ వచ్చింది. రేవంత్ రెడ్డి నోటిఫికేషన్ వేసిండు, టీచర్ జాబ్ వచ్చింది మా ఆవిడకి. ఇప్పుడు డ్యూటీ చేస్తుంది. 10 ఏళ్ళ నుంచి లేదు కదా. ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయా? ఎవరికైనా వచ్చినాయా? నిరుద్యోగిని మా మిస్సెస్ నేను చదివిస్తున్న మా మిస్సెస్కి ఇచ్చాను. రేవంత్ రెడ్డి ఇచ్చున్నాను. ఏది ఎల్బీనగర్ స్టేడియంలో అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చింది మా మిస్సెస్కి. దానిలో తెలుస్తలేదా? మా మా మదర్కి 2 లక్షల రూపాయలు అదేంది రుణమాఫీ అయింది ఊర్లో. వచ్చినట్టే కదా ఈ పథకం. మా అమ్మకి మళ్ళీ పింఛన్ వస్తుంది, వచ్చినట్టే కదా. రాలేదని ఎవరు చెప్పిండ్రు? వాళ్ళకి జనాలలో ఏమైపోతుందంటే ఎక్కడ ఫేమస్ అవుతాడో రేవంత్ రెడ్డి, జనాలకు ఎట్లా తెలిసిపోతుందో అన్నట్టు వాళ్ళు అట్లా ఆలోచిస్తున్నారు. రావట్లేదు. అదే రమ్మని చెప్పండి. నేను చెప్తున్నా కదా, ప్రతిపక్షాలు ఇక్కడ కూడా ఉన్నారు, వాళ్ళకి చెప్తున్నాం కదా. మేము కూడా చెప్తున్నాం కదా ప్రతిపక్షాలు. నేను ఏదో రేవంత్ రెడ్డి ఇచ్చిన ఏదైతే ఉన్న వాస్తవం చెప్తున్నా. నేను జరుగుతున్నది ఉన్న వాస్తవం. ఇప్పుడు నాకే ఎక్కడనో 20 సంవత్సరాల నుంచి ఉన్నా, ఏ లీడర్ ఎక్కడ పనిచేస్తాడు, ఎవరు అనేది పనిచేస్తారో అనేది. ఎంతమంది వచ్చిండ్రు పోయిండ్రు, కానీ ఎప్పుడు ఆయన పార్టీలో ఉన్నా లేకున్నా ఎప్పుడు సోషల్గా వస్తాడు, హెల్ప్ చేస్తాడు. నేను మొన్న లేటెస్ట్ ఒక స్కూల్కి తీసుకెళ్ళిన, నవీన్ యాదవ్. ఏం చేసిండు? అన్న ఇది పరిస్థితి ఇట్లా పిల్లలకంటే చేద్దాం పదా అన్న. ఎవరు వచ్చిండు? అదే సీఎన్ రెడ్డి వచ్చిండు. ఆ తర్వాత అంతకుముందు కార్పొరేటర్ వచ్చిండు. ఏం చేయలే, ఎవరు ఏం చేయలే. ఇప్పుడు ఆయన అయితే చేసిండు కదా. నవీన్ యాదవ్ పార్టీలో ఉన్నాడా? లేడు కదా. సో అదే పార్టీ ఆయనకు ఇంకా సపోర్ట్ ఉంటే ఇంకా ఎన్ని చేస్తాడు, ఇంకా ఎంతమందికి మంచిగా చేస్తాడు అనేది మా ఆలోచన. ప్రతిపక్షాలు బాకీ కార్డాన్ని పట్టుకొని ఒక కార్డుని పట్టుకొని తిరుగుతా ఉన్నాయి టీఆర్ఎస్. ఏమని బాకీ? కాంగ్రెస్ బాకీ ఉన్నది ఎవరికి? జనాలకి. నాకైతే టీఆర్ఎస్లో బాకీ ఉన్నారు. ఎందుకంటే 10 ఏళ్ళు మా ఆవిడకి జాబ్ రాలే. 5 సంవత్సరాల నుంచి పోస్ట్ పోయింది. ఆ తర్వాత శాలరీలు రాలేదు. తర్వాత మా ఆవిడకైతే నెల శాలరీ రావాల్సింది కదా. 5 ఏళ్ళ నుంచి శాలరీ పోయిందంటే ప్రమోషన్ పోయినట్టే, శాలరీలు పోయినట్టే. వాళ్ళే కదా నాకు బాకీ. వీళ్ళైతే బాకీ కార్డు అదే నాకు ఇంకా ఎదురు పడలే. వాళ్ళు ఎదురు పడితే నేను ఇవన్నీ మాట్లాడతాను. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతమంది ఉన్నారు? 5-6 మంది ఉన్నారు. ఎవ్వరూ లేరు. జూబ్లీస్ టికెట్ ఆయన చనిపోయిందని చెప్పేసి ఇప్పుడు నేను వచ్చినా అంటున్నారు. ఈ జనాలలో ఎవరు వచ్చి ఇంతమందికి ఎవరున్నారు, ఎవరికి ఇస్తున్నారు, ఎవరు వచ్చి హెల్ప్ చేస్తున్నారు, ఏదైనా ప్రజలకు వస్తే ఎవరు వస్తున్నారు అనేది టికెట్ కాదు కదా. జనాలకు మధ్యలో ఉండేది ఎవరు? వాళ్ళు కావాలి కదా మాకు. నువ్వు వచ్చి నేను ఈరోజు వస్తాను, నేను సికింద్రాబాద్ నుండి. ఆ తర్వాత ఉన్నారు కాంగ్రెస్లో 100 మంది ఉన్నారు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్న వాళ్ళు. కానీ నిత్యంగా ప్రతిరోజు అవసరానికి అన్న నాకు ఇట్లా ఆపద ఉంది, అన్న నాకు ఇది ప్రాబ్లం ఉందంటే ఎవరు వస్తున్నారు? నవీన్ అన్న వస్తున్నారు. ప్రతి ఇంట్లో నవీన్ అన్న అన్నాడు అని ఉంది. ఇప్పుడు అంజన్ కుమార్ అంటారు, ఆ తర్వాత విజయలక్ష్మి మేడం అంటున్నారు, రకరకాల పేర్లు వస్తున్నాయి. ఎవ్వరు ప్రజల్లోకి లేరు. సరే, ప్రజల్లోకి ఉన్న మనిషి నవీన్ అన్న ఉన్నాడు కాబట్టి మాకు నవీన్ అన్నకు ఇస్తేనే మేము గెలిపించుకుంటాం. కాంగ్రెస్లో ఎవరికి పార్టీ ఇచ్చినా కానీ కాంగ్రెస్ సీట్ అనేది వదులుకోవాల్సి వస్తుంది. నవీన్ అన్నకి తప్ప వేరే సీటు ఎవరికి ఇచ్చినా కానీ వదులుకోవాల్సి వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదైతే 100% చెప్తున్నాను. 100% సీఎం అవుతాడు, గెలిపించుకుంటాం. మా ఎమ్మెల్యే మా ఊరు, మేము ఏదైతే వనపర్తిలో చదువుకున్నామో మాకు తెలుసు అనమాట. ఎట్లా కొండారెడ్డిపల్లిలో మేము మహబూబ్నగర్ డిస్టిక్, ఉమ్మడి మహబూబ్నగర్ డిస్టిక్ మాది. ఆయనని ఎట్లయినా గెలిపించుకున్నాం. 10 ఏళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. అందుకే 5 సంవత్సరాలు అంటే రావద్దని వాళ్ళు కోరుకుంటున్నారు, రావాలని మేము కోరుకుంటున్నాం కదా. వాళ్ళు చెప్తే విన్నారు కదా, ప్రజలు చెప్పాలి కదా. ప్రజలు ఇప్పుడు 10 ఏళ్ళు నువ్వు ఉన్నావు, ఎందుకు మళ్ళీ నువ్వు మంచి చేస్తే నిన్ను ఎందుకు వదిలేసిండ్రు ప్రజలు? నువ్వు చేయలేదు కాబట్టి కొత్త వాళ్ళని, రేవంత్ రెడ్డిని తీసుకొచ్చుకున్నాం మేము. ఎంతమంది చూపిస్తా? 15,000 మంది రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ లెటర్లు. ఎగ్జాంపుల్ నేనే, మా ఆవిడకి ఇచ్చిండు లాల్ బహదూర్ స్టేడియంలో పోయిన సంవత్సరం 10వ తారీఖు. అంతకుముందుకు నువ్వు ఇవ్వాలి కదా 5 ఏళ్ళకి. సరే, నువ్వు మొన్న ఇచ్చినావు, అంతకుముందుకు 5 ఏళ్ళు ఎక్కడి? మళ్ళీ ఎందుకు ఇవ్వలేకపోయినావు? నువ్వు 10 ఏళ్ళ నుంచి నిరుద్యోగులు ఎందుకు మళ్ళీ నీ మీద వ్యతిరేకత వచ్చి నీకు ఓట్లు వేయలేకపోయినరు? నువ్వు ఉద్యోగాలు ఇచ్చినావు, ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత ఓట్లు వాళ్ళు వేయాలి కదా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వేయాలి కదా, నీకు వాళ్ళే వేయలేదు కదా.
అప్పుడు నువ్వు ఇచ్చినట్ట ఇయ్యనట్ట అది తెలుసుకోవాలి ఫస్ట్. ఏడ ఎంజాయ్ చేస్తున్నాడు? బతుకమ్మ కుంట బ్రహ్మాండంగా చేసిండారు. కబ్జాలు చేస్తే అక్కడ బ్రతుకమ్మ కుంట, ఇక్కడ పక్కల సున్నం చెరువు ఎంత బ్రహ్మాండంగా చేసాడు. రియల్ ఎస్టేట్ నడుపుకుంటుందంట రేవంత్ రెడ్డి. ఏడ రియల్ ఎస్టేట్ మాకు కూడా చెప్తే మేము కూడా చేసుకుంటాం కదా. హైదరాబాద్ ఇంత మీలాంటి వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తే మీలాంటి వాళ్ళకి తెలుస్తుంది కదా. మాకన్నా ముందు మీకు తెలుస్తుంది కదా, మీడియా వాళ్ళకి ఏ విషయమైనా మీకు తెలుస్తుంటుంది. మళ్ళీ మీరు ఎందుకు చూపించుకోలేకపోతున్నారు? టీవీలో కావచ్చు, ప్రెస్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఎందుకు చూపించుకోలేకపోతున్నారు? మీడియాలో ఎందుకు చూపిస్తలేరు? రేవంత్ రెడ్డికి ఇన్ని కమిషన్లు, రేవంత్ రెడ్డికి ఇంత బిల్డింగ్లు కడుతున్నారు, రేవంత్ రెడ్డి ఇంత రియల్ ఎస్టేట్ చేస్తే ఆయనకు చేసుకుంటే ఆయనకి ఇంట్లోకి వస్తుందా? హైదరాబాద్ బాగుపడుతుంది. అంతమంది నువ్వు కూడా రియల్ ఎస్టేట్ చేసినావు కదా, నువ్వు కూడా తీసుకున్నావు కదా. కమిషన్ కోసమే రేవంత్ రెడ్డి హైడ్రా తీసుకొచ్చిందని చెప్తున్నాడు. హైడ్రా తీసుకొచ్చాము. అదే సరే, అదే హైడ్రా ఉంటే ఇన్ని చెరువులు ఎందుకు నిండుతాయి? ఇంత కబ్జా ఎందుకు అవుతుంది? ఇన్ని నీళ్ళు ఎక్కడ పోతున్నాయి? చెరువులు తవ్విండు కాబట్టి, చెరువులకు నీళ్ళు వచ్చినాయి కాబట్టి చాలామంది ఇబ్బంది. స్టార్టింగ్లో తెలియక చాలామంది జనాలు ఏమన్నారంటే సరే పేదోళ్ళు ఇల్లు పోతున్నాను, కానీ అది 100% నెమ్మదిగా అన్నీ తెలుస్తున్నాయి, జనాలకు అన్నీ అర్థమవుతున్నాయి. అందుకే నెక్స్ట్ అనేది మళ్ళీ కంపల్సరీ 5 ఏళ్ళు ఇప్పుడు మాట్లాడకూడదు. 5 ఏళ్ళలో ఈ 4 సంవత్సరాలు ఉన్నాయి కదా, 3 సంవత్సరాలు ఉన్నాయి కదా, అప్పుడు ఇంకా రెట్టింపు ఉంటుంది ప్రజల్లోకి. రెట్టింపు ప్రజా పరిపాలన వస్తుంది, రెట్టింపు ఇంకా దగ్గరికి అవుతుంది. 10 ఏళ్ళు 100% రాసి పెట్టుకోండి. సీఎం రేవంత్ రెడ్డి మా సీఎం. బీఆర్ఎస్ అంటే కొన్ని ఊర్లు రావచ్చు, కొన్ని ఊర్లు రాకపోవచ్చు. 100% మా ఊర్లో మాత్రం సర్పంచ్ వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వంది. ఎంపీడీసీ కావచ్చు, మన జెడ్పీడీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, మా ఊర్లో మేము గెలిపించుకునేది కాంగ్రెస్. Subscribe us and press the bell icon for more interesting updates.